హలో! ఈరోజు మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాం. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ షోస్ an action which had been going on. It expresses incomplete actions. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నది ఏదైనా సరే ఒక పని మనం గతంలో ఖచ్చితంగా మొదలుపెట్టి దాన్ని చేస్తూ ఉన్నాము అన్నప్పుడు ఈ టెన్స్ మనం ఉపయోగించి చెప్తాము. ఈ టెన్స్ పూర్తిగా అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నది పూర్తిగా రెండు పనుల గురించి మనం తెలియపరచవచ్చు. ఇప్పుడు దీని యొక్క స్ట్రక్చర్ మనం తెలుసుకుందాము. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ING ప్లస్ ఆబ్జెక్ట్. ఆ ప్రకారం ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ నేర్చుకుందాం. ఎగ్జాంపుల్ 1, వీ హ్యాడ్ బీన్ రైటింగ్ నావెల్స్. ఇందులో వి అనేది సబ్జెక్టు, హ్యాడ్ అనేది స్ట్రక్చర్లో వచ్చింది, బీన్ వచ్చింది. ఈ హ్యాడ్ బీన్ అనేది మనం బీ ఫార్మ్స్గా చెప్పచ్చు. V1 ING అనేది రైటింగ్ అనేది తీసుకున్నాము, రైట్ అనేటువంటి వెర్బ్కి ఇంగ్ ఫార్మ్ చేర్చాము. తర్వాత ఆబ్జెక్ట్ నావెల్స్. ఎగ్జాంపుల్ 2, దే హ్యాడ్ బీన్ వాచింగ్ ఫిల్మ్స్. ఇందులో దే అనేది సబ్జెక్టు, హ్యాడ్ బీన్ అనేది స్ట్రక్చర్లో ఉంది, వాచింగ్ అనేది వెర్బ్ ఇంగ్ ఫాము, ఫిల్మ్స్ అనేది ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ 3, యూ హ్యాడ్ బీన్ రీడింగ్ స్టోరీస్. ఇందులో యు అనేది సబ్జెక్టు, హ్యాడ్ బీన్ అనేది బీ ఫాము, రీడింగ్ అనేది వెర్బ్ ఇంగ్ ఫాము, స్టోరీస్ అనేది ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ 4, ఐ హ్యాడ్ బీన్ కౌంటింగ్ టికెట్స్. ఎగ్జాంపుల్ 5, he had been doing homework. ఎగ్జాంపుల్ 6, she had been learning dance. ఇట్లా మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నది ఏదైనా సరే ఒక వాక్యాలు మనం స్క్రిప్ట్లో రాయటానికి మాత్రం మనం ఉపయోగించుకోవచ్చు. దీన్ని రిటన్లో బాగా ఉపయోగిస్తాము, స్పోకెన్లో అరుదుగా ఉపయోగిస్తాము. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో క్వశ్చన్ స్ట్రక్చర్ కూడా మనం బాగా ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ స్ట్రక్చర్ గురించి మనం తెలుసుకుందాం. మనం ఇందాక సెంటెన్స్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి హ్యాడ్ ముందు తీసుకొస్తాం. హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీన్ ప్లస్ V1 ING ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ మనం తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ 1, హ్యాడ్ వి బీన్ రైటింగ్ నావెల్స్. హ్యాడ్ యూ బీన్ రీడింగ్ స్టోరీస్. Example 3, had they been watching films. Example 4, had I been counting tickets. Example 5, had he been doing homework. Example 6, had she been learning dance. ఈ ఎగ్జాంపుల్స్లో మనం స్ట్రక్చర్ బట్టి ఈ విధంగా మార్చడం జరిగింది. హ్యాడ్ అనేది మనం ముందు రాసుకున్నాము, తర్వాత సబ్జెక్ట్ లాస్ట్ సెంటెన్స్లో షీ అనేది తీసుకున్నాము, తర్వాత బీన్ స్ట్రక్చర్లో ఉంది, V1 ING లెర్న్కి ING ఫామ్ కలిపాము, లెర్నింగ్. డ్యాన్స్ అనేది ఆబ్జెక్ట్. క్వశ్చన్ మార్క్ అనేది చివరిలో ఏదైతే క్వశ్చన్ స్ట్రక్చర్కి వస్తుంది, ఇవన్నీ ఎస్ఆర్ టైప్ క్వశ్చన్స్ కింద మనం ఉపయోగిస్తాము. ఈ విధంగా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఎక్కువ మనం స్క్రిప్ట్లో మాత్రం ఉపయోగిస్తాము, స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా అరుదుగా ఉపయోగిస్తాము. ఈ వీడియో పైన మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్లో అడగవచ్చు. అదేవిధంగా నా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.